హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుడికాల స్టూడియో. ఈ వీడియోలో మనము అపార్ ఐడి గురించి తెలుసుకుందాము. అసలు అపార్ ఐడి అంటే ఏంటిది, అది ఎందుకు అప్లై చేసుకోవాలి, అది ఎక్కడ అప్లై చేసుకోవాలి, అది ఎవరు అప్లై చేసుకోవాలి, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశవ్యాప్తంగా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులందరికీ అపార్ ఐడి అందించాలని ఇటీవల కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది. వచ్చే జూన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని తాజాగా అన్ని వర్సిటీలు, కళాశాల యాజమాన్యాలను ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థులందరికీ వన్ నేషన్ వన్ స్టూడెంట్ పేరిట 12 అంకెల ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్ గుర్తింపు సంఖ్య ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ 2 ఏళ్ల క్రితమే నిర్ణయించింది. అపార్ ఐడి ఇవ్వాలంటే సదరు విద్యార్థి ఆధార్ సంఖ్య నమోదు చేయడం తప్పనిసరి. ఆధార్ వివరాలు సేకరించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం తీసుకోవాలి. తల్లిదండ్రులు ఆధార్ వివరాలు ఇచ్చేందుకు సమ్మతించకపోవడం వంటి ప్రతిబంధకాల నేపథ్యంలో రాష్ట్రంలో అపార్ ఐడి జారీ ప్రక్రియ మందకొండిగా నడుస్తుంది. సెకండరీ స్కూల్స్ నుంచి కాలేజీల వరకు విద్యార్థులకు ఈ అపార్ కార్డును అందజేయాలని యోచిస్తున్నారు. ఈ అపార్ చార్ట్లో ఆధార్ కార్డు వంటి 12 అంకెల సంఖ్య ఉంటుంది. కార్డులో విద్యా సమాచారాన్ని నిల్వ చేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ గుర్తింపు కార్డు ఉంది. ఆధార్ అనేది గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ప్రస్తుతం ఆధార్ లేకుండా కొన్ని పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు తరహాలో ఏపీఏఆర్ అపార్ ఐడి పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది. ఇది విద్యార్థులకు ఆధార్, పాన్ కార్డు లాగా ముఖ్యమైన పత్రంగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా అకాడమిక్ పనులకు ఈ కార్డు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం చెబుతుంది. ఈ దశలో అపార్ కార్డు అంటే ఏమిటి, దాన్ని ఎందుకు తీసుకోవాలి, అది ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుంది, దాని ప్రయోజనాలు ఏంటి, ఇప్పుడు మనము తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం అపార్ ఐడి పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది. అపార్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఇది పూర్తిగా విద్యా అవసరాల కోసం గుర్తింపు కార్డు మాత్రమే. ఈ అపార్ కార్డును నవజాత శిశువుల నుండి పెద్దల వరకు జారీ చేస్తారు. అయితే మైనర్ పిల్లలకు ఈ కార్డు పొందడానికి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి. ఈ అపార్ కార్డు ప్రతి బిడ్డకు వారి తల్లిదండ్రుల సమ్మతితో మాత్రమే జారీ చేస్తారు. ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు, విద్యార్హతకు సంబంధించిన ముఖ్యమైన రుజువు కూడా అనడంలో సందేహం లేదు. ఒక విద్యార్థి విద్యార్హతకు సంబంధించి పూర్తి వివరాలు ఈ కార్డులో ఉంటాయి. ఈ కార్డు ద్వారా ఆ వ్యక్తి విద్యార్హత గురించి తెలుసుకోవచ్చు. అపార్ ఐడి అనేది వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ అని పిలుస్తారు. ఈ సంచలనాత్మకమైన కార్యక్రమం విద్యార్థుల కోసం డిగ్రీలు, స్కాలర్షిప్లు, రివార్డులు మరియు ఇతర క్రెడిట్లతో సహా అకాడమిక్ డేటాను డిజిటల్గా కేంద్రీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు అపార్ కార్డు ప్రయోజనాలు మరియు కార్డు యొక్క వివరాలు తెలుసుకుందాము. అపార్ కార్డు భారతదేశంలోని విద్యార్థులు ప్రైవేట్ లేదా ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలలో చదివిన వారి కోసం డిజిటల్ ఐడి కార్డుగా గురించి తెలుసుకోండి. దీని యొక్క ప్రధాన లక్షణాలు ఏంటంటే, అపార్ కార్డు ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్ష్యాలు అకాడమిక్ డేటా మరియు అకాడమిక్ క్రెడిట్లను ఒకే చోట సేకరించడం వంటివి. సెకండరీ స్కూల్స్ నుంచి కాలేజీల వరకు విద్యార్థులకు ఈ అపార్ కార్డును అందజేయాలని యోచిస్తున్నారు. ఈ అపార్ చార్ట్లో ఆధార్ కార్డు వంటి 12 అంకెల సంఖ్య ఉంటుంది. కార్డులో విద్యా సమాచారాన్ని నిల్వ చేస్తుంది. ముఖ్యంగా విద్యార్థుల ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, వారి బ్యాంకు రుణాల వివరాలన్నీ ఈ కార్డులో స్టోర్ అయి ఉంటాయి. అందుకే విద్యకు సంబంధించిన పత్రాలను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ అపార్ కార్డు వారి తల్లిదండ్రుల నుండి సమ్మతి పొందిన తర్వాత మాత్రమే జారీ చేశారు. ఈ అపార్ కార్డు పథకాన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభించగా త్వరలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. తెలుసుకున్నారు కదా అపార్ ఐడి అంటే ఏమిటి మరియు దాని యొక్క ప్రయోజనాలు ఎలా ఉంటాయని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.